హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బేసిక్ ఎంఎల్టీ బీపీటీ అండ్ బేసిక్ పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి సంబంధించినటువంటి ఫోర్త్ ఫేజ్ అయితే అయిపోయింది. సో ముఖ్యంగా ఒక గమనిక ఫ్రెండ్స్. సో ముందుగా మనము అప్డేట్స్ చూసే ముందు, విషయాలు తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలా అయితేనే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. అండ్ అప్కమింగ్ ఇంటర్మీడియట్ ఎవరైతే రాయబోతున్నారో సో అండ్ 10th ఎవరైతే అవ్వబోతుందో వాళ్ళకైతే తప్పకుండా మన ఛానల్ గురించి కాస్త తెలియజేయండి. సో వాళ్ళ ఫ్యూచర్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే చూసుకోండి, మనకైతే రిపోర్టింగ్స్కి అయితే రేపటితో లాస్ట్ అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఎట్లా అందరికి మెసేజ్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకి జనవరి 10th 2024 అనేది ఇచ్చినారు. అప్ టు 4 PM వరకు అయితే మీరైతే రిపోర్టింగ్ చేయాలి అని అయితే చెప్పారనమాట. సో రేపు మనకి వెనస్డే కాబట్టి రేపటి రోజున మీరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా సీట్స్ వచ్చిన వాళ్ళైతే తప్పకుండా మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే రిపోర్టింగ్స్కి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఫస్ట్ 10th క్లాస్ మేమో, ఇంటర్మీడియట్ మేమో అండ్ ఇంటర్మీడియట్ టీసీ అండ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్మీడియట్ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అండ్ మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇవైతే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ తప్పకుండా. సో వీటితో పాటుగా మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే తప్పకుండా 6,000 రూపీస్ పే చేసి తీసుకొని వెళ్ళాలి. సో మీకు అది తెలుసు కదా, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే విధానం. సో ఇన్ కేస్ తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నేనైతే మరో వీడియో చెప్తాను, లేదంటే డీటెయిల్గా మీకైతే కామెంట్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రిపోర్టింగ్ చేయడానికి డేట్స్ ఎవరైనా గుర్తు లేకపోతే వెంటనే మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, చెప్పండి. ఎందుకంటే రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం మిమ్మల్ని అయితే అలౌ చేయరు. ఇది లాస్ట్ ఫేజ్ అనేది మీరు అయితే అనుకోవచ్చు, కానీ సో మనమైతే ఎందుకు రిస్క్ తీసుకోవడం? సో మరో ఫేజ్ పెట్టకపోయినా మనకు అవసరం లేదు కదా. సో ఈ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళైతే తప్పకుండా రిపోర్టింగ్ అయితే చేయాలి. సో మరో క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, నెక్స్ట్ ఫేజ్ ఏమైనా ఉంటుందా అనేసి అడుగుతున్నారు. మేబీ నాకు తెలిసి అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. అంటే 50 ఛాన్సెస్ ఉండొచ్చు అండ్ 50% ఛాన్సెస్ వచ్చేసి ఉండకపోవచ్చు. 50-50 ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 4th ఫేజ్ పెడితే సీట్స్ అనేవి చాలా ఫిల్ అవ్వలేదు, ఇంకా అలానే ఉన్నాయి. ఏదైతే మనకి మొన్న అయిపోయిందో స్ట్రే వేకెన్సీ ఫేజ్, సో అందులో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ సీట్స్ అనేవి ఏం అంతగా ఫిల్ అవ్వలేదు. సో అండ్ అలాగే తర్వాత చూస్తే ఇప్పుడు మనకి రేపు లాస్ట్ డేట్ కాబట్టి రిపోర్టింగ్స్కి జనవరి 10th. రేపు లాస్ట్ డేట్ తర్వాత మనకి ఈవినింగ్, అంటే రేపు ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో మనకైతే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో మనకి నాట్ రిపోర్టెడ్ ఎందుకు చెప్తున్నానంటే, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ రిలీజ్ చేశారనుకోండి. సో దాంట్లో కొన్ని సీట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయి కదా అక్కడక్కడ. సో అవి మిగిలిపోయినాయని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేసి సో వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మనకి మరో నోటిఫికేషన్ ఆర్ మరో ఫేజ్తో ఫిల్ అయితే చేస్తారనమాట. సో అందుకోసమే మనం అయితే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ వరకు అయితే ఆగాలి. సో ఎంతమంది రిపోర్టింగ్ చేసినారు, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు అనేసి సో మనకి ఆఫ్టర్ రిపోర్టింగ్ డేట్స్ తర్వాత అయితే మనకు తెలుస్తుంది. సో ఆ తర్వాత మనకైతే నెక్స్ట్ ఫేజ్ పెట్టారా అనేసి తెలుస్తుంది అనమాట. సో నేను ఈరోజు కాంటాక్ట్ అవుదాం అనుకున్నాను, కానీ మనకి ఏంటంటే రిపోర్టింగ్స్ వచ్చేసి రేపు లాస్ట్ డేట్ కాబట్టి, సో జనవరి 10th లాస్ట్ డేట్ కాబట్టి, సో రేపు మనం అయితే అయిపోయిన తర్వాత డే ఆఫ్టర్ టుమారో అయితే వాళ్ళకైతే కాంటాక్ట్ అవుదాం అనమాట. సో కాంటాక్ట్ అయ్యేసి ఏంటి మరి విషయం, సో నెక్స్ట్ మనకి 5th ఫేజ్ లాంటిది మనం పెడతారా, లేదంటే ఇంతేనా ఇంకా ఇది 4th ఫేజ్తో లాస్ట్ ఫేజా అనేసి అయితే మనం డీటెయిల్గా కనుక్కుందాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రిపోర్టింగ్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ చేయరు ఫ్రెండ్స్, కొందరైతే చేస్తారు. సో అండ్ మరి కొందరికి చాలామంది చెప్తున్నారు ఏంటంటే, మాకు ఆ సీట్ నచ్చట్లేదు, మాకు ఏదైతే స్టే వేకెన్సీ ఫేజ్లో వచ్చిందో సో ఆ సీట్ నచ్చట్లేదు మాకు, మేము ఇంకా బ్యాక్ సర్టిఫికేట్ అయితే తీసేసుకుంటామని అయితే అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి చూసుకున్నట్టయితే నాకు తెలిసి అయితే సీట్స్ అనేవి వేకెంట్ అయిపోతాయి అనమాట. సో సీట్స్ అనేవి వేకెంట్ అయిపోతే మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంటుంది. సో మిగతా వాళ్ళకి కూడా సీట్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఫేజ్ కూడా కండక్ట్ చేస్తారు, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడ సీట్స్ అనేవి వేకెంట్గా ఉండకుండా అన్ని ఫిల్ అయిపోతే మాత్రం మనకైతే నెక్స్ట్ ఫేజ్ అనేది పెట్టారనమాట. సో ఏదైనా కానీ మనకి విషయం తెలియాల్సింది ఎప్పుడు అంటే, సో రేపు అయిపోయిన తర్వాత రిపోర్టింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి డే ఆఫ్టర్ టుమారో అయితే మనకైతే తెలుస్తుంది అనమాట క్లియర్ కట్ డీటెయిల్గా. అండ్ అలాగే నేనైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతాను. అండ్ మరికొందరు అడుగుతున్న డౌట్ ఏంటంటే, సో ఇన్ కేస్ మేము మాకు ఈ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చట్లేదు అన్న, మేము ఏమన్నా తీసుకోవచ్చా అంటే మా సర్టిఫికేట్స్ మేము బ్యాక్ తీసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. సో దాని గురించి కూడా మనకైతే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది,
సో ఆ డీటెయిల్స్ కూడా కనుక్కుందాం వన్స్ మనం కేఎన్ఆర్ యూజెస్ కాంటాక్ట్ అయిన తర్వాత. సో ఇది ఎప్పుడు కాంటాక్ట్ అవుదామంటే లైక్ రేపు ముగిసిన తర్వాత డే ఆఫ్టర్ టుమారో కాంటాక్ట్ అయ్యేసి లైక్ మనకి 5th ఫేజ్ ఏమైనా పెడతారా అండ్ సీట్స్ ఏమైనా వేకెంట్గా ఉన్నాయా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్స్ రాని వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా రానికి అండ్ నెక్స్ట్ అలాగే ఫ్రీ ఎగ్జిట్ లాంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేసి అయితే మనమైతే వాళ్ళనైతే క్లియర్ కట్గా అడుగుదాం ఫ్రెండ్స్. సో ఫర్ దట్ మీరైతే తప్పకుండా కింద మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సో ఇన్ కేస్ ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకోసం అయితే కామెంట్స్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మరికొందరు అడుగుతున్నారు లైక్ నెక్స్ట్ ఫేజ్ లేకపోతే ఏంటి అనేసి. సో నెక్స్ట్ ఫేజ్ లేకపోతే ఏంటి అనేసి మీరు అనుకుంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ ఈ ఫేజ్ లేకపోయినా కానీ మళ్ళీ మనం వేరే ఏమైనా చేయాలి అంటే లైక్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. లైక్ మనకున్నటువంటి ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, అటువంటి వాటికి అయితే ప్రిపేర్ అవ్వండి. లైక్ ప్రొడక్టివ్గా వర్క్ అయితే చేయండి, ప్రొడక్టివ్గా స్టడీ అయితే చదవండి. సో తప్పకుండా మీరు ఎంతగానో లైక్ మనకి ఇక్కడ సీట్ వచ్చేంత వరకు కాకుండా కానీ లైక్ బార్డర్లో ఇంకొంచెం కష్టపడితే సీట్ వస్తుండే అనేటట్టుగా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అలా చేస్తేనే కొంచెం మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ టైం గ్యాప్లో మీరు ఖాళీగా ఉండే బదులు సో వీటికైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇన్ కేస్ మనకి 5th ఫేజ్ ఉంటే సో ఓకే పర్లేదు, 5th ఫేజ్ ఉన్నా కానీ హ్యాపీ అనుకోవచ్చు. సో అందులో వస్తుందో రాదో అనేసి గ్యారెంటీ లేదు కదా, సో అందుకోసం చెప్తున్నాను. సో ఎంసెట్ నీట్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. అప్లికేషన్స్ పడిన తర్వాత నేనైతే తప్పకుండా మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను. సో అప్పటి నుంచి మీకు ఫుల్ గైడెన్స్ కూడా ఇస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ మీకు లైక్ ఫర్దర్గా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు అయితే మిమ్మల్ని అయితే గైడ్ చేస్తుంటాను మన వీడియోస్తో. సో ఇంతవరకు అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.